చార్మినార్ వెళ్ళానని చెప్పాను కదండి. దాని లోపల కొంచెం పెయింట్లు అది వేస్తే బాగుండు. అండ్ పైకి ఎలా లేదు, మనకి చార్మినార్కి 4 పిల్లర్స్ ఉంటాయి కదా, దాని లోపల ఎంత బాగా చెక్కారు చూడండి. అప్పట్లో మిషన్స్ కూడా లేవు, అంతా హ్యాండ్తోనే. అండ్ చుట్టూరు మనకి స్ట్రీట్ షాపింగే. అండ్ ఇక్కడ ఈ పై వరకు వెళ్ళొచ్చు, కాకపోతే కొంచెం కండిషన్ అనేది సరిగా లేక మనకి పబ్లిక్ ఎలా లేదు. సో ముందు అలౌ చేసేవారు అనుకుంటా, ఇప్పుడు అది క్లోజ్ చేస్తారు. అండ్ చుట్టూరు చూస్తే మనకి స్ట్రీట్ షాపింగే. ఆ మెట్లు చూసారా ఎంత చిన్నగా ఉందో. అండ్ గేట్ వేస్తారు. ఇంత చిన్న తలుపుల నుంచి మనం పైకి ఎక్కాలంటే చాలా కష్టంగా అనిపించింది. స్టెప్స్ అయితేని చాలా ఇరుగ్గా ఉంది. ఒక మనిషి నుంచి అలాగా సైడ్ బై సైడ్ అనేది వెళ్ళలేము. సో స్లోగా ఎక్కుతూ వెళ్ళాలి, లేదంటే మనం వెనక పడిపోతాము. అండ్ ఇక్కడ మనకి మసీదు కూడా కనిపిస్తుంది, ఫేమస్ మసీదు. అండ్ దాని ఆపోజిట్ మనకి నిజాం గవర్నమెంట్ హాస్పిటల్ కూడా ఉంది. అండ్ చుట్టూరు చూస్తే అండి స్ట్రీట్ షాపింగే మనకి. ఇంకా హైదరాబాద్కి వచ్చామంటే ఇక్కడ ఖచ్చితంగా షాపింగ్ చేయాల్సిందే, అన్ని హోల్సేల్ రేటుకే. అండ్ బయటకు వస్తాము ఇంకా కిందకి, చూడడానికి చాలా బాగుంది. అండ్ కొన్ని సంవత్సరాల క్రితం ఇక్కడ అండర్ గ్రౌండ్ కెనాల్ కూడా బయటపడిందని చెప్పారు. అది డైరెక్ట్గా ఇంకా గోల్కొండకి వెళ్ళిపోద్దంట నడుచుకుంటూ వెళ్తే. సో అలాగా ఇక మనకి చూస్తే హైదరాబాద్లో చాలా హిస్టారికల్ ప్లేసెస్ అనేది ఉంది. సో మీరు హైదరాబాద్ వచ్చారంటే ఖచ్చితంగా చార్మినార్ షాపింగ్ అనేది అస్సలు మిస్ అవ్వద్దు. మ్యారేజెస్ కానీ, ఫెస్టివల్స్ కానీ, ఫంక్షన్స్ కానీ ఇక్కడికి వచ్చి షాపింగ్ చేస్తే మనకి అన్ని బడ్జెట్లోనే దొరుకుతుంది. సో బార్గింగ్ కూడా కొంచెం అవైలబుల్గా ఉంటుంది, కొన్ని చోట్ల అవైలబుల్గా లేదు. సో ఇది చార్మినార్ వ్యూ, చాలా బాగుంది కదా చూడడానికి. పై వరకు అలౌ చేస్తే బాగుండు. అండ్ కొన్ని సినిమాల్లో అలౌ చేశారు అప్పట్లోని, ఇప్పుడైతే అలౌ ఉందో లేదో తెలీదు. అండ్ నేను ఇక్కడ వచ్చేసరికి నేను కొన్ని హ్యాండ్ బ్యాగ్స్ అండ్ బ్యాంగిల్స్ అన్ని షాపింగ్ చేశాము. అండ్ నాకు కావాల్సిన కొన్ని ఫ్యాబ్రిక్ కూడా తీసుకున్నాను అనమాట. బ్యాంగిల్స్ అయితే కలెక్షన్స్ చాలా బాగున్నాయి. మెయిన్ ఫంక్షన్స్ ఉన్న వాళ్ళకి భలే మంచి ప్లేస్. అలాగే కొంచెం రెస్టారెంట్ కూడా వెళ్ళిపోయి అలా కొంచెం పిజ్జా తినేసి ఆ తర్వాత మేము మదీనా బజార్కి వెళ్ళాము. మదీనా మార్కెట్ వచ్చేసరికి మనకి అన్ని హోల్సేల్ ఫ్యాబ్రిక్ అవైలబుల్గా ఉంటాయి. సో నేను కొన్ని ఫ్యాబ్రిక్ అనేది తీసుకున్నాను. కలెక్షన్స్ అయితే చాలా బాగున్నాయి కదండి, ఇంకా చూడాలని చాలా ప్లేసెస్ అనేది ఇక్కడ ఉన్నాయి. అండ్ ఇక్కడ మనకి రిటర్న్ గిఫ్ట్ ఐటమ్స్ కూడా హోల్సేల్ రేట్కి అవైలబుల్గా ఉంటాయి. ఫ్యాబ్రిక్ ఒకటే కాదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్.